హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను తేజ. వెల్కమ్ టు అవర్ న్యూ గార్డెనర్ ఛానల్. ఈరోజు మనము మొక్కలకి నూనెలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఎలా ఇవ్వాలి, ఆ ఆయిల్ అనేది మనకి మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అలాగే అది పెస్టిసైడ్గా ఉపయోగపడుతుందా లేకుంటే ఫర్టిలైజర్గా ఉపయోగపడుతుందా అనే విషయాలు ఈరోజు వీడియోలో చూద్దాం. మనము ఆయిల్ మామూలుగా మనకి వాటర్లో కరగదు, ఆ విషయం మనకు అందరికీ తెలుసండి. దాన్ని మనం ఎలా వాటర్లోకి మిక్స్ అయ్యేటట్లు చేసుకోవచ్చు అంటే ఎగ్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. ఎగ్లో మొత్తం ఎగ్ అన్నా యూజ్ చేయొచ్చు, లేదా ఓన్లీ ఎల్లో అంటే పచ్చసొన అంటాం కదండి, దాన్ని యూజ్ చేసి మనము ఆయిల్ని వాటర్లోకి మిక్స్ అయ్యేటట్లు చేయొచ్చు. ఎగ్ని మనము ఎమల్సిఫైయర్ అంటారు, అంటే ఈ నూనెని వాటర్లో కలిపే ఒక ఏజెంట్ లాగా మనకి ఎగ్ అనేది యూజ్ అవుతుంది. మామూలుగా మనము ఈ సోపు అలాంటిది కూడా యూజ్ చేయొచ్చు ఆయిల్ని నీళ్ళల్లో కరిగించేదానికి. కానీ సోప్ కానీ షాంపూస్ కానీ ఇవన్నీ ఎంతో కొంత కెమికల్ బేస్ అయితే ఉంటాయి. ఈ ఆయిల్స్ కూడా మనము ఎడిబుల్ ఆయిల్ అనేది తీసుకోవాలి, అందులోనూ గానుగ నూనెనైతే ఇంకా మంచిదండి. ఆర్గానిక్గా వెళ్తున్నాం మన టెర్రస్ గార్డెన్లో, ఎస్పెషల్లీ అన్నీ ఆర్గానిక్గానే వెళ్తున్నాము కాబట్టి ఎగ్ని యూజ్ చేసి ఈరోజు మనము ఈ ఆయిల్ ఎమల్సిఫైయర్ని తయారు చేసుకుందాము. ఇక్కడ చూడండి, ఇది ఆవ నూనె అండి, మస్టర్డ్ ఆయిల్. దీనైనా తీసుకోవచ్చు, లేదా శనగ నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, తర్వాత వేప నూనె, ఇవి ఏవైనా తీసుకోవచ్చు. కానీ నేను ఈ ఆవ నూనెని తీసుకుంటున్నాను. ఇంకా చూడండి, ఇందులో కొంచెం వాటర్ వేసాను. చూడండి, వాటర్లో ఆయిల్ అనేది కలవదు. ఇప్పుడు మనము ఈ ఎగ్ని యూస్ చేసి ఎలా కలుస్తుందో చూద్దాం. ఇక్కడ నేను ఒకే ఎగ్ని తీసుకుంటున్నానండి, నాకైతే సరిపోతుంది ఒక ఎగ్. ఇప్పుడు ఇందులో నుంచి మనం వైట్ ఎల్లో సపరేట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా హోల్ పెట్టి వైట్ వరకు సపరేట్గా తీసేసేయచ్చు మనం. మీకు అందరికీ ఇది తెలిసిన విషయమే. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు ఈ బాటిల్లోకి ఈ ఎల్లోని వేసేస్తున్నాను. ఓకే, ఇందాక నేను ఆయిల్ వాటర్ మిక్స్ చేశాను కదా, అది ఇందులోకి నేను తీసుకొచ్చానని చెప్పాను కదా ఆవ నూనె, ఓకే. ఇప్పుడు దీన్ని బాగా షేక్ చేసేసినామంటే ఆయిల్ అనేది ఈ ఎగ్లో బాగా కలిసిపోతుందండి. చూసారా, చక్కగా అంతా కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేద్దాం మనము. ఓకే, చూడండి చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని మనము వాటర్లో డైల్యూట్ చేసుకొని ఇద్దాము. మామూలుగా దీన్ని ఎలా ఇస్తామంటే 1 లీటర్కి 5 ml వరకు ఇవ్వచ్చు. దీన్ని మనం మొక్కలకి మొదట్లోనూ పోయొచ్చు, స్ప్రే రూపంలో కూడా చేయొచ్చండి. చూద్దాం రండి. ఇప్పుడు ఇక్కడ నేను 20 లీటర్స్ వాటర్ తీసుకున్నానండి. ఇందులోకి మనము ఈ ఎగ్ ఆయిల్ని యాడ్ చేద్దాము.
మనం ఇది ఆర్గానిక్గా చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఏం ఇబ్బంది ఉండదండి. ఇందులో ఇంకా కొంచెము వేసుకోవచ్చు మనము. ఓకే, సరిపోయింది. ఇప్పుడు దీన్ని మనము అన్ని మొక్కలకు ఇవ్వచ్చండి. ఒక్క మొక్కకనే కాదు, పండ్ల మొక్కలకి, కూరగాయ మొక్కలకి, ఆకుకూరకి, పూల మొక్కలకి, ప్రతి మొక్కకి మనము మన టెర్రస్ గార్డెన్లో ఉన్న ప్రతి మొక్కకి దీన్ని ఇవ్వచ్చండి. దీన్ని ఇవ్వడం వలన ఆకులు అనేది బాగా గ్రీన్గా లష్గా కనిపిస్తాయి, షైనింగ్గా. అందులోనూ మన కూరగాయలు అనేది ఎంత షైన్గా కనిపిస్తాయంటే మన వంకాయల్లో బాగా గమనించవచ్చండి ఆ విషయాన్ని. నేను చూపిస్తాను కూడా మీకు ఇప్పుడు. తర్వాత పూత అనేది రాలుతూ ఉంటుంది. దీన్ని ఇవ్వడం వల్ల మనకు పూత రాలడం కూడా తగ్గి ఆ క్వాంటిటీ అనేది మనం ఎక్కువగా తీసుకోవడానికి వీలవుతుంది. ఫ్లవర్స్ కూడా వాటి కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి మనం ఈ ఎగ్ ఆయిల్ ఎమల్షన్ అనేది ఇవ్వడం వల్ల. అలాగే పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు వీటికి మిల్లీ బగ్స్, తర్వాత ఈ అఫిడ్స్ అనేవి చూస్తూ ఉంటాం మనము. దీన్ని అన్ని మొక్కలకి స్ప్రేయర్ రూపంలో స్ప్రే చేయడం వల్ల మనం పెస్టిసైడ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది అన్ని మొక్కలకి ఇద్దాం రండి. ఇప్పుడు మనము మొక్కలకి ఉదయాన్నే నీళ్ళు పడతాం కదండి, అలా పట్టకుండా ఈ ఎగ్ ఆయిల్ని మనము వాటర్లో కలిపాం కదా, దీన్ని ఇచ్చేస్తే సరిపోద్ది. మళ్ళీ వాటరింగ్ ఏమి చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, అంజూర్ మొక్క పిందెలు, చిన్న మొక్క. దీన్ని నేను తీసుకొచ్చి 3 months అవుతుంది. గ్రాఫ్టెడ్ వెరైటీ ఇది. చూడండి పిందెలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇది నేను 20 liters బకెట్లో పెట్టాను. బొప్పాయి చెట్టు అండి. దీంట్లో చూడండి అసలు పుదీనా ఎలా వచ్చిందో. ఒక 2 కొమ్మలేమో గుచ్చింటానండి నేను. ఇది సపోటా చెట్టు. ఇందులో కూడా చూడండి అసలు పుదీనా బీభత్సం ఎలా ఉందో. అసలు ఎంత గ్రీన్గా ఉందో, ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇది కాకర తీగ. ఇప్పుడు ఈ జామ మొక్కకు పోద్దాము. ఇప్పుడు ఇక్కడ వంగ మొక్కలు ఉన్నాయండి, వీటికి స్ప్రే చేసుకుందాము. ఈ వంగ మొక్కలు పెట్టి నేను దాదాపు 2 months అవుతోంది. ఇప్పుడు పూత పిందెలు వస్తూ ఉన్నాయి. ఇదిగోండి. ఇది జీనియాలో ఇది చిన్న ఫ్లవర్, చిన్నగా వస్తుంది. కలర్ చూడండి ఎంత బాగుందో. ఇది చెర్రీ టమోటా మొక్క. దీనికి అదిగోండి అక్కడక్కడ మిల్లి కనిపిస్తుంది. స్ప్రే చేసామంటే తగ్గిపోద్ది. కానీ ఏ స్ప్రే చేసినా మనము మార్నింగ్ అంటే ఇప్పుడు 7 అలా అవుతుంది, ఈ లోపల కానీ లేదంటే ఈవినింగ్ 6 పైన కానీ ఏదైనానండి, లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ మెన్యూర్స్ కానీ ఈవినింగ్ కానీ అర్లీ మార్నింగ్ అంటే 7 లోపల అలా ఇచ్చామంటే మొక్కకి బాగా యూస్ చేసుకోగలుగుతుంది. బాగా తడిచేటట్లు ఇవ్వాలి. ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా, లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ
పెస్టిసైడ్ అయితే బాగా మొక్క తడిచేటట్లు ఇవ్వాలండి ఈ లిక్విడ్. ఇందులో చూడండి, ఇది ముళ్ళ వంకాయ చూపిస్తాను ఒకసారి. చూడండి వంకాయ చూడండి అసలు ఎంత షైనీగా ఎంత ఫ్రెష్గా ఉందో. ఓకే, ఇంతేనండి. ఇలాగా స్ప్రే చేసేసుకోవడమే అన్ని మొక్కలకి. దీన్ని మనము 10 రోజులకు కానీ 15 రోజులకు కానీ ఒకసారి స్ప్రే చేసుకుంటూ ఉండాలండి. మిగతా లిక్విడ్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్తో పాటు దీన్ని కూడా మనము చేసుకుంటూ ఉండాలి. ఒక రకమే చేసుకుంటే అవి పెస్ట్లు ఉన్నాయనుకోండి కంట్రోల్ అవ్వవు, వాటికి అలవాటు పడిపోతాయి. ఇలా మనము మార్చి చేసుకుంటూ ఉండడం వల్ల పెస్ట్లు రాకుండా చూడొచ్చు. ఇంకా ఉన్నాయండి, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి, పెస్టిసైడ్స్ ఉన్నాయి, నేను చూపిస్తూ ఉంటాను. రెగ్యులర్గా వీడియోస్ని చూస్తూ ఉండండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి చూడండి. చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. చూసారు కదండి, ఆయిల్ని వాటర్లో ఎలా మిక్స్ చేసుకోవాలో ఎగ్ని యూస్ చేసి మిక్స్ చేసుకున్నాము. మొక్కలకన్నీ కూడా ఇచ్చుకున్నాం మనము. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు ఆ రిజల్ట్స్ అనేది బాగా కనిపిస్తుంది. మళ్ళీ మీరు దాన్ని యూస్ చేసుకోవడానికి ఇష్టపడతారు. కాకుంటే కొంచెం స్మెల్ అనేది ఎగ్ యూస్ చేసినాం కాబట్టి కొంచెం స్మెల్ అనేది స్ప్రే చేసినప్పుడు మాత్రం వస్తుందండి. మొక్క మొదట్లో పోసామంటే రాదు. అది కూడా ఒక 1 or 2 hours ఉంటుంది, మళ్ళీ ఆ స్మెల్ అనేది కూడా ఉండదు. ఓకే అండి, ఈ వీడియో చూసారు కదా, ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. థ్యాంక్ యూ. మీ తేజ.